కొన్ని రాజకీయ కుట్రలో దాన్ని ఏమనాలో నాకు తెలీదు. నా పైన ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారని నాకు తెలిసింది. ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించేందుకే ఇవాళ మిమ్మల్ని మళ్ళీ పిలిపించడం జరిగింది. అందులో ముఖ్యమైన అంశం, బుట్టా రేణుక గారు పార్టీ మారుతున్నారు, బీజేపీలో వెళ్తున్నారట అని నా పైన తప్పుడు ప్రచారాలు ఎవరు సృష్టిస్తున్నారో తెలియదు. కానీ ఆ వ్యక్తులకి రాజకీయంగా ఎదుర్కోలేకనో, ప్రజలకి మంచి చేస్తున్నానని సహించలేకనో, మరి వాళ్ళ బాధ ఏంటో నాకు తెలియదు. కానీ ఈ విధంగా ప్రచారం చేయడం మటుకు తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు ఏదన్నా ఉంటే ఎదురుగా డైరెక్ట్గా మాట్లాడాలి, లేకపోతే మాకే ఫోన్ చేసి కూడా చెప్పచ్చు. కానీ గాలిలో ఏదో ఒక మెసేజ్ని వదిలేసి ఆ మెసేజ్ని ప్రచారం కింద దాన్ని తిప్పి అవాస్తవాలని వాస్తవాలుగా సృష్టించాలని ప్రయత్నాలు చేస్తే మటుకు ఎవరు కూడా సహించరు. నేను ఎప్పుడైతే మళ్ళీ నేను 2019లో వైఎస్ఆర్సిపి పార్టీలోకి వచ్చానో, ఎలక్షన్స్కి ముందర నుంచి కూడా ఏమీ ఆశించకుండా పార్టీకి పనిచేశాను. అప్పుడు అందరూ కూడా చూశారు ఏ విధంగా రాష్ట్రంలో ఎక్కడ ప్రచారానికి పంపిస్తే కూడా ఒక స్టార్ క్యాంపెయినర్గా వెళ్ళి వైఎస్ఆర్సిపి పార్టీకి అభిమానం ఉంది కాబట్టి, పార్టీ పైన నమ్మకం ఉంది కాబట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం ఉంది కాబట్టి తిరిగి వచ్చాను. బలంగా పార్టీకి పనిచేశాను. ఈరోజు కూడా అన్న పైన నాకు చాలా విశ్వాసం, నమ్మకం ఉంది. మాట ఇచ్చారంటే మాట మీద నిలబడే వ్యక్తి, తప్పకుండా న్యాయం చేస్తాడన్న నమ్మకం నాకుంది. అదే నమ్మకంతో నేను ముందుకు వెళ్తున్నాను. జగనన్నని విడిచి, పార్టీని విడిచి వెళ్తాను అన్న ప్రసక్తే లేదు. అటువంటి రోజు వచ్చింది అంటే అదే నాకు రాజకీయాలకి చివరి రోజుగా కూడా నేను ఇంత బలంగా పాతుకుపోతుంది, ఇంత స్ట్రాంగ్గా ప్రజల మనసుల్లో స్థానాన్ని స్థాపించుకుంటున్నాను, ప్రజల మన్ననని పొందుతున్నాను అని కనుక రాజకీయంగా కుట్ర చేయాలని నా పైన ఇలాంటి అవాస్తవాలు కనుక ప్రచారం చేస్తే ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళే నవ్వుల పాలు అవుతారని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను మీడియా సందర్భంగా. ఇది తప్పకుండా దీన్ని ఖండిస్తూ ఇవాళ నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జగనన్న నాకు పిలిచి ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇవ్వడం జరిగింది. ఈ 2 సంవత్సరాలలో ఎమ్మిగనూరులో ఒక బంధం ఏర్పడింది. కార్యకర్తలతో కానివ్వండి, ప్రజలతో కానివ్వండి, ఒక నమ్మకం, ఒక బంధం ఏర్పడింది. మరి జగనన్న పిలిచి మళ్ళీ నాకు కర్నూలు పార్లమెంటు సమన్వయకర్తగా వెళ్ళడానికి ఆదేశించారు. అది కూడా నేను స్వీకరించాను. కాకపోతే ఇక్కడ నా ఆఫీస్ మొదటి నుంచి ఉంది కాబట్టి ఇక్కడ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాను. కర్నూలులో కూడా ఆఫీస్ ఇంకొక 1 వీక్ 10 డేస్లో తయారైపోతుంది. అక్కడ కూడా నేను పార్టీ కార్యక్రమాలను చేస్తూ ఎమ్మిగనూరు కూడా సెంటర్గా చేసుకుని నేను పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోతాను. అంతవరకు
నా కర్నూలులో పార్టీ ఆఫీస్ తయారయ్యేంత వరకు నాకు ఎమ్మిగనూరు ఆఫీస్ ఉంది. ఇది సడన్ డిసిషన్ కాబట్టి ఏదైనా సరే సమయం పడుతుంది. ఆ విధంలో ఆ సమయంతో పాటు మనం కూడా ముందుకు వెళ్ళాలి. కాబట్టి నేను ఎమ్మిగనూరుని ఇక్కడ ఉన్న నియోజకవర్గాలకి సెంటర్గా ఎమ్మిగనూరు నా పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. పార్టీ పరంగా ఒక పార్లమెంట్ సమన్వయకర్తగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాను. జగనన్న ఏదైతే నాకు అప్పచెప్పారో దానికి అనుగుణంగానే వెళ్తాను. అవసరం మాకు లేదు. నేను ఎవరిని పేర్లు కూడా మెన్షన్ చేయలేదు. ఎవరైతే అన్యాయానికి గురయ్యారో సార్, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ప్రకారమే మరి అన్ని ఆధారాలు తీసుకున్న తర్వాతనే ప్రెస్ ముందర పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీకు ఆధారాలు కావాలంటే ఇది ఆధారంగా ఉంది. ఇది RSRలో 171 ఇప్పుడే తెప్పించా మీరు వచ్చాక. ఓకే, మళ్ళీ కాపీని దీంట్లో క్లియర్ గా GD అని ఉంది, గవర్నమెంట్ డ్రై ల్యాండ్ అని దీంట్లో ఉంది. ఒకరి పైన ఏదైనా మాట్లాడే ముందర వాస్తవాలు తెలుసుకునే మాట్లాడతాను, కానీ ఒకరు అని కూడా కాదు. అది నిజంగా కబ్జా అయిందా లేదా అని వాస్తవాలు తెలుసుకున్న తర్వాతనే నేను మీడియా ముందు పెట్టా. అది ఎవరు అనేది నాకు తెలీదు, మీకు తెలీదు అని నేను చెప్పను. అది ఎవరు అనేది నా నోటితో నేను చెప్పను, మీకు తెలుసు. నాకంటే బాగా ఎమ్మిగనూరు వాసులైన మీకు తెలుసు. ఇది గ్రేవ్ యార్డ్ అని, అక్కడ బరియల్ గ్రౌండ్ అని మీ అందరికీ తెలుసు. నాకంటే బాగా మీకు తెలుసు. కేవలం ప్రూఫ్స్ కావాలి అంటే ఆ ప్రూఫ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మాకు ఎవరు ఏమి చేయాల అనే మా ఇంటెన్షన్ కాదు, ఎవరు కాదు. మా ఇంటెన్షన్ అంతా బరియల్ గ్రౌండ్ ని తిరిగి వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలని, అంతే తప్ప మా ఇంటెన్షన్ ఎవరినో ఇచ్చేయాలని, ఎవరినో తగ్గించాలనో, ఎవరినో హర్ట్ చేయాలని మా ఇంటెన్షన్ కాదు. నా దగ్గరికి లాస్ట్ టైం కూడా 22 కులాల బరియల్ గ్రౌండ్ విషయమై వచ్చింది. ఆ విషయం వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళాను. అది మున్సిపల్ కౌన్సిల్లో మా గవర్నమెంట్లో ఏదో ప్రాబ్లం అయిందని అన్నప్పుడు కూడా మళ్ళీ నేను చెప్పి దాన్ని తిరిగి చేయించి దాన్ని మళ్ళీ రికార్డ్స్ దాన్ని క్యాన్సిల్ చేయించి మళ్ళీ చేయించాను. బరియల్ గ్రౌండ్స్ అనేది మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, వాటికి ప్రతి కులానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అది మళ్ళీ చేయించడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు వచ్చారు నా దగ్గరికి వచ్చారంటే నా పైన ఒక నమ్మకంతో వస్తారు కదా. ఆ నమ్మకం ఉన్నప్పుడు నేను చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. అదే బాధ్యతతోనే నేను చేశాను తప్ప ఎవరిని తక్కువ చూపించాలని కాదు, ఎవరిని బాధపెట్టాలని కాదు, ఎవరిని విమర్శించాలని కాదు. అన్ఫార్చునేట్లీ దాంట్లో ఒకవేళ కొంతమంది పేర్లు కనుక వచ్చి ఉంటే దానికి నేను బాధ్యురాలిని కాదు. నా ఇన్వెస్టిగేషన్లో నాకు సర్వరు లీగల్ ఒపీనియన్ లో అన్ని చూసుకున్న తర్వాతనే మేము బయట తీసుకొచ్చాము ఇది. ఎందుకంటే 1965 అప్పటి నుంచి ఉంది. యాక్చువల్గా మొదలు ఆంధ్రాలో 66 ఉన్నప్పుడు మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు ఆయనకు దాంట్లో ఏం చెప్తున్నారంటే 16 సెంట్లు చూపుతున్నారు. గడిగ గంగమ్మ మిండల. కానీ ఈ రికార్డ్స్ ప్రకారం ఏముందంటే మన కుమ్మరి వెంకటేశ్వర ఆయన మన జగన్మోహన్ రెడ్డి అన్న గారికి తర్వాత వీళ్ళకి అమ్మినట్టు రికార్డు ఇది ఉంది. ఎవరి పేరు సుధాకర్ రెడ్డి గారికి అమ్మినట్లు ఉంది. ఎప్పుడు 2022లో వెంకటేష్కి సంబంధం లేదు. యాక్చువల్ అమ్మాలంటే ఇంత అంతా గంగమ్మ అమ్మ. యాక్చువల్ లీగల్ ఒపీనియన్ ప్రకారము ఇది ఉంది కాబట్టి గంగమ్మ అమ్మల వెంకటేష్కి అమ్మే హక్కు లేదు. వచ్చింది సార్ 171 ఏలో వెంకటేష్ పేరు లేదు. గవర్నమెంట్ గంగమ్మది 66 ఏదో మిగిలినంతా పంచాయతీదే. ఇప్పుడు మీరు చెప్పండి. మరి దీంట్లో గంగమ్మ అమ్మినట్లయితే ఇక్కడ లేదు రికార్డులో. ఈసీలో ఎప్పుడంటే వాళ్ళకి అమ్మిండేది భూమి ఎట్లా అమ్ముతారు? అందులో బరియల్ గ్రౌండ్కి ఇచ్చారు. అందులో దీన్ని కూడా ఏం చేశారంటే వీళ్ళు మామూలుగా అయితే కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్లో కూడా రిజిస్టర్ అయిన తర్వాత
డాక్యుమెంట్ ప్రకారం 97/01/01లో 2023లో లోన్ తీసుకున్నారు 5 లక్షలు. ఇద్దరు జగన్మోహన్ రెడ్డి అన్న తీసుకున్నాడు, తర్వాత సుధాకర్ రెడ్డి ఇద్దరు తీసుకున్నారు 5 లక్షలు. 171A వచ్చేసి 171, 171B వచ్చేసి 66 సెంట్లు, 2 ఎకరాల 21 సెంట్లు ఉంది. ఇది వచ్చేసి 2 ఎకరాల 87 సెంట్లు గవర్నమెంట్ అనేది ఉంది యాక్చువల్ దీని ప్రకారము. తర్వాత ఇక్కడ వచ్చేసి నమూనా 3లో ఏముందంటే 171A వచ్చేసి 66 సెంట్లు వచ్చేసి వెంకటేశ్వరప్ప గడిగే గంగమ్మ పేరు మీద ఉంది, అంటే గవర్నమెంట్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయినా. తర్వాత 171B వచ్చేసి పంచాయతీ బోర్డుది, గవర్నమెంట్ అది. పంచాయతీ బోర్డు అంటే గవర్నమెంట్ 1960లో మన మున్సిపాలిటీ కాలేదు ఎమ్మెగనూరు బోర్డు వాళ్ళకి పంచాయతీ బోర్డుగా హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి అది పంచాయతీ బోర్డుది. 60 తర్వాత మళ్ళీ మున్సిపాలిటీ అయింది, అప్పుడు అది మున్సిపాలిటీ కిందకే వస్తుంది. ఇది ఇంకోటి, ఈ యొక్క అడంగల్లోను మాత్రం ఇది ఉంది కదా, దీంట్లో ఉన్నంత మాత్రం గవర్నమెంట్ చట్టంలో ఏముందంటే రెవెన్యూ రికార్డ్ డిడ్ నాట్ కన్ఫర్మ్ ది టైటిల్ అనేది. అంటే గవర్నమెంట్ భూమి పట్టాదారు పాస్బుక్ తెచ్చుకున్నా, అడంగలు తెచ్చుకున్నా అది గవర్నమెంట్ భూమి ఎవరికి చెల్లదు, గవర్నమెంట్కే ఉంటుందని అర్థం. అది టైటిల్ అయితే చేయదు, పాస్బుక్లు ఉన్నా ఇంకోటి ఉన్నా ఏ రిజిస్ట్రేషన్స్ ఉన్నా చెల్లవనేది సుప్రీంకోర్టు చట్టం చెప్పింది. తర్వాత ఇది మనకు బళ్ళారి డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు ఇది వచ్చేసి ఈ యొక్క ఉంది కదా మ్యాప్, ఇది 1 ఎకరా 2 ఎకరాల 87 సెంట్లు ఒకటే గవర్నమెంట్ ఉంది. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు నేను చూడలేదండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు మా హస్బెండ్ కూడా చూడలేదు. సినిమాలో చూసాం అంతే, స్క్రీన్ పైన. పర్సనల్ గా ఒకసారి కూడా మాట్లాడింది లేదు, చూసింది లేదు. ఇంకా జనసేన గురించి ఏం మాట్లాడతాం మనం? ఇప్పుడు పరిచయాలు ఉన్నాయో మాట్లాడుతున్నా అంటే కూడా కాదు, మాకు అసలు సంబంధమే లేదు. హైదరాబాద్కి వెళ్తే మా పని మాకు ఉంటుంది, మా బిజినెస్, మా వ్యాపారాలు. కాన్స్టిట్యున్సీకి వస్తే ప్రజలు, రాజకీయంగా మేము ప్రజలకి ఇక్కడ మా సమస్యలు ఏంటి అని చేసుకోవడమే. మేము ఎప్పుడు కూడా నా 11 సంవత్సరాల రాజకీయంలో కూడా ఎప్పుడు కూడా నేను ఇది చేసింది లేదు. ఈరోజు ఒక్కసారి అప్పుడు నేను వెళ్ళానని ఆ ఒక్కసారి జరిగిన దాన్ని హైలైట్ చేసి మా లీడర్ని నన్ను ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ నన్ను పార్టీలోకి పిలిచి నాకు ఒక హోదా ఇచ్చి నాకు ఒక స్థానం ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ ఎవరు వాళ్ళు మాట్లాడడానికి? వాళ్ళకి ఏం హక్కు ఉందని మళ్ళీ నా పైన ఇలాంటి ప్రచారాలు చేయడానికి? పార్టీ నాయకులే నన్ను నమ్మి నాకు ఒక పొజిషన్ ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళకి ఏ హక్కు ఉందని నన్ను పైన ఇలా టానిస్ చేసేదానికి, ఇలా నా ఇమేజ్ ని టానిస్ చేస్తున్నారో చెప్పాలి. ఇది చాలా చాలా బాధాకరం.